అందరికీ ఆహ్వానం. ఈరోజు కౌండిన్య కుటుంబ సమ్మేళన కార్యక్రమానికి చేసిన గౌరవ పెద్దలందరికీ, సోదరి సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు. సభాధ్యక్షులు డాక్టర్ ఈవి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ ఉప్పార వెంకటరామయ్య గారు, ఓఎస్పీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వై సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రవిశంకర్ నారాయణ గారు, ఐఆర్ఎస్ గారు కూడా త్వరలో మనతో పాటు జాయిన్ అవుతారు. డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ తాతా జయప్రకాష్ నారాయణ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పొంగుతుల నాగేంద్ర ప్రసాద్ గారు, కేవా మాజీ అధ్యక్షులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా డాక్టర్ సూదగాని జయదేవ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ సూదగాని జయదేవ్ గారు. కమిటీ వెంకటనాగరాజ గారి గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతారు కమిటీ వెంకటనాగరాజ గారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా అధ్యక్షులు శ్రీ ఈవి నారాయణ గారిని కోరుతున్నారు. అందరికీ నమస్సులు. అందరినీ ఆహ్వానించిన ఆయన్ని నేను ఆహ్వానిస్తున్నాను వేదిక పైకి రమ్మనమని. వాతా రాంగోపాల్ గంగి గోవు పాలు గరిటడైన చాలు, గడవడైన నేటి కరువు పాలు అని మీకు అందరికీ చిన్నప్పుడు మనందరం చదువుకున్నటువంటిదే. అలాంటి గంగి గోవు పాలు మీ అందరిలో నేను చూస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అదే బలం అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. ముందుగా చిన్న ప్రార్థన. నేను 11th క్లాస్లో చదువుతున్నా, చెన్నైలో. పేరు ఈషా నారాయణ. నా పేరు క్లాస్ 9. వరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం వదిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. ఈవేళ తొందరగానే నేను అన్నట్టుగా చాలా ముఖ్యమైనటువంటి రోజు. కారణం ఏంటంటే ఏకాదశి. ఈ ఏకాదశి ఇక్కడ నుండి పండుగల వరుస నిరంతరంగా ఉంటాయి. అంటే ఇక అంత పండుగే పండుగ. అలాగే
మన ఈ నాలెడ్జ్ హబ్ కూడాను అలాంటి పండుగ జరగాలనేటువంటి అభిప్రాయంతో ఈ ఏకాదశి రోజున ఈ కుటుంబాల సమ్మేళనం జరిపాము. మనము కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ని 18 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలతో ప్రారంభించాం. ఆ రోజు ఆ 1,00,000 రూపాయలు వేసినటువంటి రోజున వ్యాస పౌర్ణిమ, గురు పూర్ణిమగా మనం భావించాము. అది 21/7/2005 21/7/2005 సంవత్సరం చేశాము. అయితే ఆ రోజు 1,00,000 రూపాయలు వేసిన తర్వాత ఈ గుంటూరులోని సీనియర్ మోస్ట్ ఆడిటర్ గారు నండూరి కోటేశ్వరరావు గారు, నా ఆత్మీయ స్నేహితులు, వారు ఆ ట్రస్ట్ని నిర్మాణం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. దాన్ని బ్రతికించడంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. వారు ఈ రోజున మన మధ్య లేరు. లేకపోతే ప్రతి సంవత్సరం వారు తప్పనిసరిగా మన అన్ని ఫంక్షన్స్కి వస్తూ ఉండేవారు. కానీ వారి సహకారంతోనే మన 2 ట్రస్టులు చాలా బ్రహ్మాండంగా నిర్మాణం జరగడం జరిగింది. మనము ఇలా ఆ రోజున 21/7/2005 ఈ కుటుంబాలందరినీ కలుపుదామనేటువంటి అభిప్రాయంతో, అంటే వీళ్ళు కేవలం 1,00,000 రూపాయలు ఇచ్చి నెలకొండ ఊరుకుంటే కాదు, ఆడ భార్యలకి తెలియాలి, భార్య ఎవరి భార్యకు వాళ్ళకి తెలియాలి, పిల్లలకి తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే కానీ మనకు బాగుండదు అనేటువంటి అభిప్రాయంతో కుటుంబాల సమ్మేళనం అనేటువంటిది ప్రారంభించాం. అది మొట్టమొదట మన ఇంట్లోనే. ఆ రోజు నుంచి నిరంతరంగా అప్రతిహతంగా ప్రతి సంవత్సరం ఈ కుటుంబాల సమ్మేళనం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఈ 2 సంవత్సరాలు మనకు అంటే కోవిడ్ మూలాన 2 సంవత్సరాలు మనం మిస్ అయ్యాం. బట్ ఈ సంవత్సరం కోవిడ్ తీసేసిన చాలా అంటే 200 మంది మనకి అతిథుల్ని మనం ఆశించాము, ఎక్స్పెక్ట్ చేశాము. ఇదే వర్షం ఇంతకు ముందరే చెప్పాను, వర్షం మనకు సహకరించకపోయినా చాలా బాగా వచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ నుండి మన కుటుంబాల సమ్మేళనం కానీ మన స్కాలర్షిప్లు కానీ ఇంత కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ భవనంలోనే, ఈ విద్యాలయంలోనే, ఈ విజ్ఞానాలయంలోనే మనము అన్నీ కూడా జరుపుకుందాం అనేటువంటి ఆలోచన మన వారందరికీ కూడా ఉంది. అది అయితే బాగుంటుంది అనేటువంటిది. అంటే ఇక్కడ నుంచి అన్ని రకాల ఆ విషయాలన్నీ కూడాను దీన్ని హెడ్ చేయబోయేటువంటి గౌరవనీయులు మనకి వై సత్యనారాయణ గారు వివరంగా చెప్తారు. అంటే మరి దాదాపు ఇప్పుడు ఇక్కడ ఈ స్థలం, ఈ పొలం అంటే ఇప్పుడు స్థలం అయింది కొని, కానీ దీనికి సిఆర్డిఏ పర్మిషన్ కానీ ఈ ప్లాన్ వేయించడానికి కానీ ఇప్పుడు ఈ నిర్మాణం కానీ ఇంత దాదాపు 4 కోట్ల రూపాయలు అయింది. మరి 4 కోట్ల రూపాయలు అయింది. ఇంకా 4 కోట్ల తర్వాత కాస్తే 2 కోట్ల రూపాయలు మాత్రం ఉంటే ఈ జాన్యువరి అంటే ఈ మా ఇయర్ ఎండింగ్ కన్నా అన్ని వసతులు కావాలి కదా, మనకి ఇంకా చాలా వస్తువులు కావాలి. ఈ వస్తువులని మనం కనుక ఏర్పరచుకున్నట్లయితే జాన్యువరిలో వై సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు అనేటువంటిది సిద్ధం చేసి ఇవ్వాలి ఆయనకి. మేమంతా కూడాను అన్ని సిద్ధం చేసి ఇచ్చినప్పుడు అక్కడి నుంచి దాన్ని ఏం చేయాలనేటువంటిది వారు మేకప్ చేస్తారు. అలాగే శ్రీధర్ బాబు గారు, అలాగే రవిశంకర్ నారాయణ గారు, మాణిక్యవేల్ గారు, పెద్దలు ఇక్కడ మన వెంకటరామయ్య గారు, వీళ్ళందరూ కూడాను మనకి వచ్చింటున్నారు. ఇదేమిటో తెలుసుకున్నారు, దీన్ని అభివృద్ధి పరిస్తే ఎలా ఉండాలి అనేటువంటిది. వీటన్నిటికంటే నా మిత్రులు, చిరకాల మిత్రులు మన లక్ష్మణ్ రెడ్డి గారు తప్పనిసరిగా నాకు ప్రామిస్ చేశారు. ఏంటంటే ఆ ప్రామిస్ కాన్ఫరెన్స్ హాల్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది ఆ రోజున. అది దాదాపు 15 లక్షల రూపాయలు అవుతుంది. వారికి ఒక ప్లాన్ ఉంది అండ్ తప్పనిసరిగా ఆ ప్లాన్ని వారు
ఇంకా మాట అంటే అమలుపరిచేటువంటి వ్యక్తి లక్ష్మణ్ రెడ్డి గారు అంటే సో వారు తప్పనిసరిగా దానికి ఇవాళ మరొకసారి ఆయన అనౌన్స్ చేయడమే కాకుండా దాన్ని పూర్తి చేస్తారనేటువంటి కోరిక నాకున్నది. సో ఇది అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు ఉంటే మనం ఇక దీన్ని అమలు పంచడంలో సిద్ధం కావచ్చు అనమాట. అందుకు అది నేను చెప్పాను. ఇప్పటి నుంచి ఇక వరుసగా ప్రధానంగా మన వై సత్యనారాయణ గారు దీంట్లో డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్, ఈయన అనేక చోట్ల ఐఏఎస్ కోచింగ్ దీంట్లో అనేక మందికి చాలా ఇన్స్టిట్యూట్స్లో బెంగళూరులో అనండి, హైదరాబాద్లో అనండి, లేకపోతే ఢిల్లీలో అనండి, ప్రతి చోట ఆయన ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడాను వారి యొక్క సేవలు అందిస్తున్నారు. అయితే వాటన్నిటికంటే ప్రథమంగా మన జెస్సీల నాలెడ్జ్ హబ్కు మాత్రమే వారిని కేటాయిస్తూ మిగతా వాళ్ళతోటి ఏ రకంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన వారే చెప్తారు. అయితే ఇక నుండి ఇక్కడ కానిస్టేబుల్ నుండి కలెక్టర్ వరకు కూడాను ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వబడుతుంది. కులాతీతంగా, మతాతీతంగా, రాష్ట్రాతీతంగా, దేశాలతీతంగా కూడా. అంతే, అక్కడ రాదనుకోండి. అయినా అలాంటి ఆలోచనతోటే మనం ఇది ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు వై సత్యనారాయణ గారు, ఈయన అడిషనల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్కి అది రిటైర్ అయినారు. ఆయన రిటైర్ కాదు, రిటైర్ అయినా రీఫైల్. అప్పటి నుంచి కూడా అనేక వాటిలో పాల్గొంటున్నారు. సార్ ప్లీజ్. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన గౌడ బంధువులు, గౌడేతర బంధువులందరికీ కూడా ముందుగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. మహాప్రస్థానాన్ని రాసిన శ్రీశ్రీ ఆయన జగన్నాథ రథచక్రాలు అనేటువంటి ఒక ఖండిక రాశాడు. ఖండిక రాసి ఏమంటాడంటే, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని చెప్తూ, ఆకాశపు దారులంట అడావిడిగా వెళ్ళిపోయి, అరచుకుంటూ వెళ్ళిపోయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తానని చెప్పాడు. ఇంకా ఏమంటాడంటే, స్వాతంత్రం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి, జనావళికి శుభం పూచి, శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుందని చెప్పాడు. అంటే ఒక స్వప్నాన్ని మన ముందు ఆవిష్కరించాడు. ఆ స్వప్నం జరిగిందా లేదా అన్నటువంటిది పక్కన పెడితే, 100 ఏళ్ల క్రితం దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఒక మహా కార్యక్రమాన్ని చేశారు. అయితే దానికి తగినటువంటి ఒక గొప్ప వేదిక అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ జరగలేదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అది ఒక స్వప్నంగానే ఉండిపోయింది. ఆ స్వప్నాన్ని నిజం చేయడానికి ఈ రోజున ఈవి నారాయణ గారు సంసిద్ధులయ్యారు. కాబట్టి హడావిడిగా ఆకాశపు దారిలో వెళ్ళిపోయిన స్వప్నానికి సాకారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి మహా కార్యక్రమంలో ఈవి నారాయణ గారు ఒక గొప్ప పాత్ర వహిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన అంశంగా నేను భావిస్తాను. కారణం ఏమంటే, ఒక చాలా ప్రముఖమైనటువంటి సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గపు బాగోగులనే వాటిని చూసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఏం చెప్తామంటే, పవర్టీ ఎనీవేర్ ఇది థ్రెట్ టు ప్రాస్పెరిటీ ఎనీవేర్. సమాజం అనేటువంటిది చాలా విశాలమైంది. ఆ సమాజంలో చీకటి ఉండే ప్రాంతాల్లో ఏ ఒక్క వ్యక్తి ఒక కొవ్వొత్తి వెలిగించినా అక్కడ వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు మరింత మందికి వెలుతురు అందిస్తుంది. ఆ విధంగా చాలా గణనీయంగా ఉండేటువంటి జెస్సీ కమ్యూనిటీ, ఇవి 5 సబ్సెక్ట్స్ గా ఉన్నాయి. అందులో గౌడ, సెట్టిబలిజ, యాద, శ్రీశైన, ఇటువంటి కమ్యూనిటీస్తో ఉన్నటువంటి మనం ఒక గణనీయమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నాం. అయితే ఈ వీరి అభివృద్ధి అనేటువంటిది ఎలా సాగుతుంది, ఇది చాలా ముఖ్యమైన అంశం. దీనిని మనం ఒక స్వప్నంగా భావించి అలా వదిలివేయడం కాకుండా దానికి సాకారాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే మనలాగే కేరళ రాష్ట్రంలో ఈ
ఈ విధమైనటువంటి ఒక అస్తవ్యస్తత ఉన్న సందర్భంలో నారాయణ గురు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికని అందించి ఈ రోజున కేరళ ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం సాగించారు. వారు కూడా ఇదే సామాజిక వర్గానికి ఈళ్ళవ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల చక్రం అనే దాన్ని తిరిగి నిర్మించవలసిన అవసరం లేదు. చక్రం ఆల్రెడీ వచ్చింది. కాకపోతే ఆ చక్రం అనే దాన్ని మనకు కావలసిన రీతిలో తీర్చిదిద్దుకోవడం చాలా ముఖ్యం. ఆ విధమైనటువంటి ఒక ప్రయత్నం అనే దాన్ని మనం చేయాలి. అలా చేయడం, ఆ చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగా ఉండాలి అన్న దాన్ని ఏమంటే ఒక ప్రణాళిక అనే దాన్ని మేము తయారు చేయడం జరిగింది. దానిని ఒక చిన్న బుక్లెట్ రూపంలో కూడా మీ అందరికీ కూడా పంచాలి. అంటే అర్థం ఏమంటే కేవలం ఉపన్యాసాలు ఇచ్చి ఇది చేస్తాం అది చేస్తామని కాకుండా భవిష్యత్తులో మనం చేయబోయే దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేయడానికి మనం ప్రయత్నం సాగిస్తున్నాం. ఇందులో మీ అందరికీ చెప్పే అంశం ఏమంటే ఒక భావం ఆకృతిని పొందే సమయం ఆసన్నమైందని విక్టర్ హ్యూగో ఒక మాట చెప్పాడు. అంటే అర్థం ఏమంటే చాలా మందికి చాలా భావాలు ఉంటాయి. ఆ భావాలు అనే వాటికి ఆకృతిని కల్పింప చేయాలి. అలా చేయడానికి మన సామాజిక వర్గం మిగతా రాష్ట్రాలలో ఏ ప్రయత్నాలు సాగించిందో వాటన్నిటిని కూడా చెప్తూ మీ అందరికీ ఏమంటే మనం చేయబోయే కార్యక్రమం ఎలా ఉండబోతుందన్న దాన్ని ఒక చిన్న చాలా సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను. మనందరికీ కూడా చక్కని హస్తం చెయ్యి ఉంది. ఈ చేతిని మనం ఇలా వికసింప చేసినప్పుడు అది వి ఆకారంలో వస్తుంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం చూసేటప్పుడు ఒక వి ఉంది, ఇక్కడ ఒక వి ఉంది, ఇక్కడ ఒక వి ఉంది, ఇక్కడ ఒక వి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండు కలిపితే మరొక వి వస్తుంది. ఇలాగా 5 వీలు ఉన్నాయి మనకి. ఒక వ్యక్తి అభివృద్ధి కావాలన్నా, ఒక సమాజం అభివృద్ధి కావాలన్నా ఈ 5 వీస్ అనేవి చాలా ముఖ్యంగా నేను భావిస్తూ ఈ 5 వీస్ లో మనం ఏ విధంగా అభివృద్ధి సాధించగలం. ముందుగా ఒక వి తీస్తే అది విద్య. ఈ విద్య అనేటువంటిది ఎందుకు కావాల్సి ఉంటుంది? నారాయణ గురు ఏం చెప్పారంటే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అని చెప్పారు. అంటే అక్షర జ్ఞానం అనేటువంటిది వచ్చినంత మాత్రాన విద్య వచ్చినట్లు కాదు. ఒక మనిషి తన జీవితాన్ని స్వేచ్ఛాయుతంగా జీవించడంలోనే అతడు పరమాత్మ అనేది గ్రహించగలుగుతాడు. ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఈస్ టు హ్యావ్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ అనేటువంటిది విద్య ద్వారా సాధించాలని చెప్పారు. మరి ఈ ఫ్రీడమ్ అనేటువంటిది విద్య ద్వారా ఏ విధంగా సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే మనం మన పిల్లల గురించి మనం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించేటప్పుడు ఒకనాటి పిల్లలు కేవలం అక్షర జ్ఞానం కలిగినట్లయితే సరిపోయేది. కానీ ఈ రోజున ఆ విధంగా కాదు. మన పిల్లలకు కావాల్సినటువంటిది ఏమంటే 21వ శతాబ్దంలో కొన్ని నైపుణ్యాలని వాటిని వాళ్ళు నేర్చుకోవాలి. ఆ నైపుణ్యాలనే వాటిని ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రాబోయే తరాలలో జరిగేటువంటి పోటీ అనే దాన్ని తట్టుకుని నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన నైపుణ్యాలనే వాటిని ఏ విధంగా మన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏమంటే మన పిల్లలందరూ కూడా చాలా చదువుకుంటారు, డిగ్రీలు వస్తుంటాయి, వాళ్ళకి 99% మార్కులు కూడా రావచ్చు. కానీ వారిలో చాలా నైపుణ్యాలు అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, భావ వ్యక్తీకరణలో చాలా తక్కువ స్థాయిలో ఉంటారు. అలాగే ధారాళంగా ఆంగ్ల భాష మాట్లాడాలంటే వణుకుతూ ఉంటారు. అలాగే చదువులో మెలకువలనే వాళ్ళకి తెలియదు. చదువుతారు కానీ ఎలా చదవాలో తెలియదు. అలాగే ఈ గ్రూప్ డిస్కషన్స్ కానీ లేదా ఇంటర్వ్యూలలో ఏ విధంగా పాల్గొవాలో కానీ సత్ప్రవర్తన కానీ ఇటువంటి అంశాలనే వాటిని చాలా మంది మన పిల్లలకు తెలియదు. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అనేక ప్రాంతాలలో తిరిగేటప్పుడు వీళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి కానీ వీళ్ళు మళ్ళా జీవితంలో ఏ విధంగా స్థిరపడుతున్నారని పరిశీలించేటప్పుడు ఈ నైపుణ్యాలు లేకపోవడం మూలంగా వాళ్ళు రాణించలేకపోతున్నారు. అందువల్ల మనం విద్యలో తప్పనిసరిగా 21వ శతాబ్దానికి మన పిల్లలను సంసిద్ధం చేయాలంటే వారికి తగినటువంటి నైపుణ్యాలు అనే వారిని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా విద్యకు తగినటువంటి ప్రాధాన్యత ఏమంటే వీ హ్యావ్ టు యాడ్ ఎంప్లాయబిలిటీ. ఇక్కడ ఉద్యోగి అనేది చాలా ముఖ్యం. అంటే ఒక డిగ్రీ వస్తే చాలదు. ఆ డిగ్రీ అనే దాన్ని ఆసరాగా చేసుకుని అతడి జీవితంలో అతడు స్థిరపడవలసిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మనం చదువు అనే దాంట్లో ఈ ఉద్యోగాన్ని కల్పించడం చాలా ముఖ్యమైన అంశం. మరొక అంశం ఏమంటే ఈ చదువులు అనేటువంటివి కేవలం మామూలు చదువులుగా కాకుండా తనని ఒక మనిషిగా తీర్చిదిద్దే చదువుగా ఉండాలి.
ఆ విధమైనటువంటి చదువుకు ఒక ప్రణాళికని దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే మనకి ఈ నైపుణ్యాలు పెంచడం కానీ, కెరియర్ కౌన్సిలింగ్లో కానీ, లేదా 8, 9, 10 సంవత్సరాలు అంటే 10 తరగతులు చదివిన పిల్లలకి వాళ్ళు మళ్ళా భవిష్యత్తు పట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే మనకి వసతి గృహాలు చాలా ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్లో పిల్లల్ని మనం ఏనాడైనా మనం చూస్తున్నామా? అలాగే విశ్వవిద్యాలయాల్లో కానీ కళాశాలల్లో కానీ మన పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి మనం మరి వార్తలను మనం పలకరిస్తున్నామా? అలాగే ప్రముఖ విద్యావేత్తలు ఉన్నారు, ఆ విద్యావేత్తల చేత మన పిల్లలకి ఏమైనా మరి ఉపన్యాసాలు కానీ వారి సూచనలు కానీ ఇప్పిస్తున్నామా? అలాగే డిజిటల్ లైబ్రరీస్ అనేవి ఈ రోజున చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వాటి ద్వారా మన పిల్లల్ని ఏమైనా తీర్చిదిద్దుకుంటున్నామా? ఇది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే జరగటం లేదని మనకు చాలా స్పష్టమవుతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా తీర్చిదిద్దడానికి తగ్గట్టుగా ఇక్కడ మనం ఈ జెస్సీ నాలెడ్జ్ హబ్ అనే దాన్ని విద్య కోసం మన దాన్ని వినియోగించుకుంటున్నాం. ఇది బ్రీఫ్గా విద్యకు సంబంధించినటువంటి అంశం. ఇక ప్రధానంగా ఏమంటే ఉద్యోగతకు సంబంధించి ఉద్యోగాలలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటివి ఒక చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంటాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ప్రముఖ పాత్ర పోషిస్తాయంటే చాలా చిన్న స్థాయి నుంచి చాలా అత్యుత్తమ స్థాయి వరకు కూడా ప్రభుత్వంతో రిక్రూట్ అయిన వారు ప్రజా జీవితాన్ని వారు ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రభావితం చేసేటువంటి గొప్ప ఉద్యోగాలలో మన వారి సంఖ్య ఎంతగా ఉన్నది? చాలా తక్కువగా ఉంది, మైక్రోస్కోపిక్. కారణం ఏమంటే దాని పట్ల అవగాహన లేకపోవటం, దానికి సంస్కృతం చేసేటువంటి తరఫీదు చేసేటువంటి సంస్థలు కానీ వ్యవస్థలు కానీ లేకపోవడం. కాబట్టి మనం మరి అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఉద్యోగాల కోసం ఏ విధంగా మన పిల్లలనే వారిని సంస్కృతిలో చేయాలి. మన పిల్లలే కాకుండా బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, అలాగే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ పేద వర్గాలు వీరందరికీ కూడా కులానికి అతీతంగా ఉండేటట్టుగా ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేయాలని మనం భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఏమంటే మరి అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి, మీకు నేను చెప్పనక్కర్లేదు. గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, 3 అంటారు, 4 అంటారు. ఇవే కాకుండా బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ప్రైవేట్ రంగాల్లో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి, విదేశాల్లో ఉద్యోగత చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన పిల్లలకి ఈ ఉద్యోగతను ఏర్పాటు చేయడానికి తగ్గట్టుగా మనం ఈ జెస్సీ నాలెడ్జ్ హబ్ అనే దాన్ని ఒక ప్రముఖ సంస్థగా తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం సాగిస్తున్నాం. మరొక అంశం ఏమంటే ఉద్యోగాలలో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి మన వారికి మరి తగినటువంటి ప్రమోషన్స్ అనేవి చక్కగా వస్తున్నాయా? మరి ఉద్యోగస్తులను వారు ఎటువంటి వేదికలని వాటికి గురవుతున్నారు? మరి వారికి తగినటువంటి తోడ్పాటు ఏమైనా ఉందా? అలాగే ఉద్యోగాలలో ఉండే వారికి వారి నైపుణ్యాలని వాటిని వెలుగుపరచడానికి తగినటువంటి కార్యక్రమాలను నిర్ణయిస్తున్నామా? అంటే ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అతడు ఈదుకుంటూ వెళ్ళవలసింది, కానీ ఆ వ్యక్తికి తోడ్పాటు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం వారికి ఇవ్వడానికి, వారిని సంసిద్ధం చేయడానికి మనం ప్రయత్నాలు చేయాలి. సాధారణంగా అయితే చాలా మంది మరి వ్యాపారాలు చేస్తుంటారు, మా దగ్గర కొంతమంది వస్తుంటారు, అంటే మాకు ఇలాగా ఫలానా డిపార్ట్మెంట్ అలాగే ఇబ్బంది కలుగుతుంది, మాకు సహాయం చేయమని అంటారు. అంటే అర్థం ఏమంటే చట్ట ప్రకారంగా వాళ్ళు అంటే వ్యాపారం చేయకుండా ఏదో తప్పు జరిగినప్పుడు మా దగ్గరకు వస్తే దాన్ని సరిదిద్దడం అనేది అంత తేలికైన మాట కాదు. అందువల్ల ఏమంటే చట్టబద్ధమైనటువంటి వ్యాపారం చేయడం ఎలాగా, మరి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు మనలో చాలా మంది ఉన్నారు. వారి ద్వారా వారికి తర్ఫీదు ఇచ్చినట్లయితే మనవారు కూడా స్వతంత్రంగా ఉన్నటువంటి ఉద్యోగాలు చేసుకోవడమే, అదేవిధంగా వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశాలు వస్తాయి. ఈ విధమైనటువంటి ఒక ఉద్యోగిత కల్పింప చేయడం అనేటువంటిది చాలా ముఖ్యంగా మేము భావిస్తూ, ఆ ఉద్యోగితకు తగ్గట్టుగా మన సంస్థ ఇక్కడ ప్రారంభించడమే కాకుండా ఇక అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే ఆర్థిక పరంగా మన వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలనేటువంటిది చాలా ముఖ్యమైన భావన. అంటే ఆర్థిక పరంగా ఎదగాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఏదో పెద్ద లాటరీలు వచ్చినప్పుడు కానీ, లేక వ్యాపారాలు చేసినప్పుడు కానీ, రియల్ ఎస్టేట్ చేసినప్పుడు కానీ ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయని ఒక భ్రమలో ఉంటారు. కానీ ఆర్థికంగా ఎదగడానికి తగ్గటువంటిది ఏమంటే ఇటువంటి పెద్ద అవకాశాలు అక్కర్లేదు. మన చెమట అనే దాన్ని చక్కగా ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే ఏ వ్యక్తి అయినప్పుడు కూడా ఒక గొప్ప వ్యక్తి అవడానికి అవకాశాలు ఉంటాయని అమెరికాలో అనేక మంది నిరూపణ చేశారు. ఆ విధంగా 1 or 2 స్టోరీస్ మీకు చెప్తారు.
ఒక బెంజమిన్ అనేటువంటి ఒక చిన్న డ్రైవర్. ఆ డ్రైవర్ ఏమంటే తాను ఒక కారులో అంటే ఒక బడిలో ఆయన ఈ బస్సు నడుపుతుంటాడు. ఈ నడిపేటువంటి డ్రైవర్ ఆయన సాధారణంగా డ్రైవర్స్ ఏం చేస్తారంటే ఆఫీసర్స్ లేదా పిల్లలు తీసుకొచ్చిన తర్వాత కాలం అంతటిని కూడా ఎక్కడో చెట్టు కింద కూర్చుని చెట్లాట ఆ విధంగా చేస్తుంటారు. కానీ బెంజమిన్ అన్నవాడు ఆ విధంగా కాకుండా పిల్లల్ని చేర్చిన తర్వాత ఆ కాలంలో అతడు లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఏ విధంగా సాధించాలని దాని మీద దృష్టి పెట్టి తనకు వచ్చేటువంటి ఆ చిన్న జీతంలోనే కొంత భాగాన్ని ఒక 20% అనేది దాన్ని పక్కన పెట్టి దానిని ఏ విధంగా మదుపు చేయాలని ఆలోచించి 35 ఏళ్ళు ఆ విధంగా దాని మీద కమిటెడ్గా చేయడం మూలంగా ఆ డ్రైవర్ తన 3 పిల్లల్ని కూడా ఒక 2 ఇంజనీరింగ్ చేయగలిగాడు, ఒకళ్ళు డాక్టర్ చేశాడు. అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత చూస్తే అతని అకౌంట్లో $3.2 మిలియన్, అంటే మిలియన్ అంటే ఈరోజు చాలా పెద్ద అమౌంట్. అంత అమౌంట్ అతడు కూడగట్టగలిగాడు. ఎలా చేయగలిగాడంటే తన జీతంలో అంటే ఏమిటి నైతికంగాను చట్టబద్ధంగాను తనకు వచ్చేటువంటి జీతంలో ఒక చిన్న భాగం అనే దాన్ని అతడు చక్కగా ఇన్వెస్ట్ చేయడం మూలంగా అతడు ధనవంతుడు కాగలిగాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలా మంది ఏమంటే ధన సంపాదన అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది అని అనుకుంటారు. కానీ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ బాబిలోన్ అనేటువంటి ఒక గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఎంత తేలికగా ఒక సామాన్యుడు కూడా ఒక ధనవంతుడు అవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని దాని తెలియజేస్తున్నారు. కాబట్టి ఏమంటే ఆర్థిక పరంగా మనం ఎదగాలంటే దానికి తగ్గటువంటి అవేర్నెస్ అనేటువంటి దాన్ని మన వాళ్ళలో ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది ఇంతకాలం నేను చూసిన దాంట్లో ఏమంటే ఏదో పొలాలు ఉండేటప్పుడు అంటే మనకి భూములు ఉంటే ఆ భూముల ద్వారా చాలా మంది వస్తుంటారు, లేక వ్యాపారాలు చేసి వస్తుంటారు. కానీ సగటు మనిషి కూడా ఒక కోటేశ్వరుడిగా చాలా సౌఖ్యమంత జీవితాన్ని గడపడానికి అవకాశం ఉందనే విషయాన్ని చాలా మంది తెలుసుకోరు. అలా తెలుసుకోగలిగినట్లయితే నా దృష్టిలో ఏ ఒక్క వ్యక్తి కూడా పేదవాడిగా ఉండలేడు. పేదవాడిగా పుట్టడం పాపం కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మనం చేసుకున్నటువంటి ఒక విధమైనటువంటి అజ్ఞానం అని చెప్పాలి. కాబట్టి అటువంటి అజ్ఞానం లేకుండా మనిషి ఎదగడానికి తగ్గట్టుగా ఆర్థిక పరంగా ఏ విధంగా సదుపాయాలు ఇవ్వాలి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందువల్ల ఆర్థిక పరమైన అవగాహన ఏర్పాటు చేయడానికి తగినటువంటి మరొక కార్యక్రమాన్ని అనే దాన్ని కూడా మనం చేయబోతున్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవారు వగైరా చాలా మంది ఉన్నారు. కానీ ఒక సిస్టమేటిక్ గా మన వాళ్ళందరికీ కూడా ఆ విజ్ఞానం అనే దాన్ని పంచడానికి చాలా మంది ముందుకు రారు. కాబట్టి మన సంస్థ ద్వారా అటువంటి అవకాశం కల్పింప చేయడం అనేటువంటిది చాలా ముఖ్యంగా నేను భావిస్తున్నాను. మరి 4వ వి ఏమంటే దట్ ఈస్ కాల్డ్ వికాస్. అంటే మొదటి వి అనేటువంటిది విద్య అయితే, 2వ వి అనేటువంటిది ఉద్యోగత, 3వ వి అనేటువంటిది విత్తం, 4వ వి అంటే దట్ ఈస్ కాల్డ్ వికాస్. ఫ్రెండ్స్, నేను చూసినటువంటి చాలా అంశాలు చెప్పేది ఏమంటే చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు, చాలా మంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, చాలా మంది ధనవంతులు ఉన్నారు. కానీ ఆత్మ సంస్కారంతో తమ వ్యక్తిత్వం అనే దాన్ని సమున్నతంగా పెంచుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా మన వర్గాలలో ఉంది. ఆ విధంగా వెళ్ళాలంటే గమనించాల్సిన అవసరం ఏమంటే ప్రతి మనిషికి కూడా ప్రకృతి అనేటువంటిది గొప్ప అద్భుత శక్తులు అనే వాటిని ఇచ్చింది. ఆ శక్తులు అనే వాటిని తెలుసుకోక మనం వాటిని అలాగా వదిలేస్తున్నాం. మరి మనలో ఉండే శక్తిని తెలుసుకోవడం అనేటువంటిదే వికాసం. అటువంటి ఆత్మ వికాసం చేయడానికి పొందడానికి మనం ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకి ఏమంటే ఒక పక్కన మనకి జపాన్ ఉంది, మరొక పక్క అమెరికా ఉంది. ఈ 2 దేశాలు కూడా అత్యున్నతంగా ఎదిగాయంటే కారణం ఏమంటే మానవ వనరు అనే దాన్ని అద్భుతంగా వాళ్ళు వికాసం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు చాలా ఉన్నత స్థాయిలో ఉండగలిగారు. అక్కడ వ్యక్తిత్వ వికాసం అనే దాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దుతారు. మనకి సంవత్సరంలో చాలా మంది ఏమంటే కనీసం ఒక 15 నుంచి 20 రోజులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం సాగిస్తుంటారు. ఈ రోజున టెక్నాలజీ బాగా అభివృద్ధి అయిన తర్వాత కారు నడుపుతూ కూడా వాళ్ళు తమ వ్యక్తిత్వ వికాసానికి తగినట్టు గ్రంథాలు వింటుంటారు, గ్రంథాలు వాళ్ళు చదువుతుంటారు. కాబట్టి ఏమంటే మనం ఈ వికాసం పొందడానికి తగ్గట్టుగా, ఈ వ్యక్తిత్వ వికాసం అనే దాన్ని పొందడానికి తగ్గట్టుగా మనం మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి. అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు
ఈ విధమైనటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు సాధించిన దాని అంతటి కూడా రాబోయే తరాలనే వారికి అందిస్తుంటారు. ఆ అందిపుచ్చుకున్న జ్ఞానంతో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు, ఆ విధంగా వికాసం పొందుతుంటారు. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గీయులందరినీ కూడా ఏ విధంగా కలుపుకోవాలి అంటే అర్థం ఏమంటే అల్టిమేట్గా వీ హావ్ టు బ్రింగ్ దిస్ సొసైటీ అదే వసుదైక కుటుంబంగా మనం తీసుకురావడానికి తగ్గటువంటి ప్రయత్నం అనేటువంటిది మనం చేయాలి. అటువంటి చేయడానికి తగినట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఒక రోజుతో లేక 2 సంవత్సరాలు వచ్చేది కాదు. ఇది కేవలం ఒక మేబీ ఒక 25 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి ఒక సమైక్యత తీసుకురావడానికి ఇది జెస్సీ నాలెడ్జ్ హబ్ ఒక వేదికగా పనికొస్తుందని నేను భావిస్తున్నాను. ఇక ఫైనల్గా మరొక వి ఏమంటే వితరణ. వితరణ అంటే అర్థం ఏమంటే వాట్ షుడ్ వి థింక్ అబౌట్ అదర్స్. అంటే మనం వితరణ అంటే అర్థం ఏమంటే మన కష్టార్జితమైన దాన్ని మనం అనుభవిస్తూ ఆ కష్టార్జితమైన దాన్ని ఎదుటి వ్యక్తి కూడా ఇచ్చి ఆ వ్యక్తి ముఖం పైన ఆనందం చూసేటప్పుడు మనకు నిజమైన ఆనందం వస్తుందన్నమాట. నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందంటే మనం తింటూ ఏదో ఒక ప్లెజరబుల్ థింగ్ వచ్చినప్పుడు మన టేస్ట్ బడ్స్ అనేవి ఆనందం పడేటప్పుడు నిజమైన ఆనందం కాదు. మనం సంపాదించేదాన్ని ఇతర వ్యక్తితో పంచుకుని ఆ వ్యక్తి కూడా ఆనందంతో మన వంతు చూసినప్పుడు అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని వితరణ అంటాం. దాన్ని పే బ్యాక్ టు ద సొసైటీ అని మరి డాక్టర్ అంబేద్కర్ గారు పిలిచారు. అంటే అర్థం ఏమంటే ఈ సమాజంలో మనం ఉన్నాం, చాలా మనం సంపాదిస్తున్నాం, కానీ దీంట్లో కొంత భాగాన్ని అక్కడికి వర్గాల వారికి ఇచ్చి వారిని కూడా మనం పైకి తీసుకురాగలిగినట్లయితే గొప్ప ఆనందం వస్తుంది. అది వితరణకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఏమంటే మనం మీరందరూ చూస్తారు అంటే లయన్స్ క్లబ్లో 3T అని చెప్తుంటారు అనమాట. 3T అంటే అర్థం ఏమంటే టైం, టాలెంట్ అండ్ ట్రెషర్. టైం అంటే కాలం, టాలెంట్ అంటే వారికి ఉన్నటువంటి నైపుణ్యాలు కానీ విద్యుకాన్ని కావచ్చు, ఇక ట్రెజర్ అంటే ధనం. ఈ 3 కూడా చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ వాటిని ఇచ్చి సమాజంలో అక్కడికి వర్గాలనే వారిని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేసేవారి సంఖ్య చాలా కొద్దిగా ఉంటుంది. ఈ సందర్భంగా ఏమంటే ఒక్కొక్కరు 5 లక్షలు చొప్పున, ₹1,00,000 చొప్పున ఈ అద్భుతమైనటువంటి కట్టడానికి అలాగే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ రావడానికి కారకులైన మీ అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే ₹1,00,000 ₹5,00,000 ఇవ్వడం అనేటువంటిది అంత తేలిక కాదు. ఎప్పుడవుతుందంటే మీ మమకారం అనే దాన్ని చంపుకుని ఇతర వ్యక్తులలో ప్రేమ పెంచాలన్నట్లు భావన ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ 5V అనే దానికి సహకారం ఇవ్వడానికి భవిష్యత్తులో నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ఫైనల్ అని చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా మేము నంచుకుని జరిగింది. దీంట్లో ఇచ్చే సలహాలు సూచనలు అనే వాటిని కూడా తీసుకుని ఇంకా దాన్ని గణనీయంగా మెరుగుపరిచి మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ సహకారం అంతా కూడా తీసుకుంటాను నేను. కాబట్టి ఏమంటే ఇది ఒక స్వప్నం లాంటిది. స్వప్నాలు కనడం తప్పు కాదు. ఎందుకంటే అబ్దుల్ కలాం ఏం చెప్పాడంటే కళలు కనమని చెప్పాడు. కళలు కంటూ కూర్చోవడం కాకుండా ఆ కళలు నిలబడడానికి కింద నుంచి పునాదులు లేపుకుంటూ రావాలి. ఆ విధంగా పునాదులు లేపుతున్నటువంటి ఈవి నారాయణ గారికి మీ అందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి కొన్ని అంశాలనే వాటిని మీకు నేను స్పష్టపరచఉంది. ఏమంటే మరి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒకటి ఉంది కదా, మరి జెస్సీ హబ్ మరొకటి ఉంది కదా. ఈ 2 భిన్నంగా అని అనుకుంటారేమో, కానీ 2 భిన్నమైనవి కావు. కారణం ఏమంటే చైనీస్ ఫిలాసఫర్ లో త్సు అనేటువంటి వ్యక్తి నాకు చాలా ప్రియమైనటువంటి ఒక ఫిలాసఫర్. ఆయన ఏం చెప్పారంటే గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే, టీచ్ హిమ్ హౌ టు ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ లైఫ్ అన్నాడు. అంటే అర్థం ఏమంటే ఆకలిగా ఉండేటువంటి వ్యక్తికి ఒక అన్నం పెడితే ఆ రోజు సంతోషంగా ఉంటాడు. అలా కాకుండా అన్నం సంపాదించుకున్నటువంటి విజయకాన్ని ఇచ్చినట్లయితే కలకాలం సంతోషంగా ఉంటాడని చెప్పాడు. అంటే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటిది ఏమంటే మనలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అనే వాళ్ళు విద్య సంపాదించుకోవడానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం చేయడమే. కానీ ఇక్కడ ఏమంటే ఆర్థిక సహాయం కాకుండా నైపుణ్యాలని వాటిని ఇచ్చి వాళ్ళు పర్మనెంట్గా ఒక ఉద్యోగం సంపాదించుకుని ఒక వ్యక్తిత్వాన్ని సంతరింప చేసుకుని వాళ్ళు ముందుకెళ్ళడానికి తగ్గట్టుగా చేస్తున్నాం. కాబట్టి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అలాగే జెస్సీ హబ్ రెండు కూడా 2 సంస్థలుగా మనుగడ సాగిస్తుంటాయి. ఆ రెండింటికి కూడా మీరు చేతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక సంస్థ ద్వారా లెర్నింగ్ ఉంటుంది,
మరొక సంస్థ ద్వారా ఎర్నింగ్ ఉంటుందనేటువంటి భావన కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఈ 2 సంస్థలని వాటిని కొనసాగించాలని నేను భావిస్తున్నాను. మీరు కూడా దానికి సమ్మతిస్తారని నేను భావిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయబోయే కార్యక్రమాలలో మరి ఆర్థికంగా మనం అంటే వారు వచ్చే ఇక్కడ దాయినే పిల్లల దగ్గర ఆర్థికంగా మనం తీసుకోవాలి అక్కర్లేదనే భావన కూడా రావడం సహజం. కొంతమంది ఏమంటారంటే ఇది ఒక ఫ్రీ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఫ్రీగానే చేయాలని చెప్తారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఎనీవే. అందువల్ల ఏమంటే ఈ సంస్థ మనుగడ సాగించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు అనే వాటిని మనం జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మీలాంటి పెద్దలు ఉదాహరణలు ముందుకు వచ్చి ఇచ్చినటువంటి ధనంతో ఈ సంస్థను ఇంకా గణనీయంగా పెంచడానికి మనం ప్రయత్నం సాగిద్దాం. కాబట్టి ఏమంటే తప్పనిసరిగా మనం చేసేటువంటి కార్యక్రమం కేవలం ఈ కమ్యూనిటీ సామాజిక వర్గానికి కాకుండా మిగతా సామాజిక వర్గాలు కూడా మనం తీసుకొస్తున్నాం. అయితే మిగతా సంస్థలు ఛార్జ్ చేసేంతగా ఇక్కడ ఛార్జ్ ఉండదు. ఇక్కడ చాలా రీజనబుల్గా ఏంటంటే సంస్థ మనుగడ సాగించడానికి తగ్గట్టుగా ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే సంస్థను మనము పెంచుకోవాలి. అంటే ఎవరో ఇచ్చేటువంటి దాన ధర్మాలపైన సంస్థ నడపాలనుకోవడం అనేది అంత సమంజసమైన అంశం కాదు. కాబట్టి ఇట్ షుడ్ బి సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ జనరేటింగ్ ఒక ఆర్గనైజేషన్గా చేయడానికి మనం ప్రయత్నం చేద్దామని మేము భావిస్తున్నాం. దానికి మీరందరూ కూడా మరి అర్థం చేసుకుని దీన్ని దీవిస్తారని భావిస్తున్నాం. చివరిగా ఏమంటే మనం ఇక్కడ ప్రారంభించబోయేటువంటి ఒక అకాడమీ అనేటువంటిది, ఆ అకాడమీ అనే దానికి ఏమంటే ఒక పేరు అనే దాన్ని లాస్ట్ అంటే క్రితం సారి వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావన చేయడం జరిగింది. దానికి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అంటే ఒక అకాడమీని దాన్ని మనం ప్రారంభించాలని, దానికి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ పేరు పెట్టాలని ఆ రోజున అనుకోవడం జరిగింది. దాన్ని మీరు ఆమోదించినట్లయితే అందరూ కూడా మీ కాలతాళతో తెలియజేసుకోవచ్చు. అయితే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్లో అలాగే కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఇవన్నీ కూడా ఏమంటే కౌండిన్య ఎడ్యుకేర్ అన్నట్టు ఒక బృహత్తరమైనటువంటి సంస్థగా దాన్ని మనం తీర్చిదిద్దుతాం. అంటే మొత్తం టోటల్ విద్య అనే దాన్ని మనం విద్య ద్వారానే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక భావనతో తీసుకొస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి అంతర్భాగంగా ఉంటాయి. సో ఫైనల్గా ఏమంటే కౌండిన్య ఎడ్యుకేర్ అనే దాన్ని మనం ప్రారంభిస్తాం. అందులో ఇవన్నీ కూడా భాగాలుగా ఉంటాయి. ఆ విధంగా ఏమంటే రాబోయే తరాలు మన పిల్లలు అనే వారికి భవిష్యత్తు అనే దాన్ని తీర్చిదిద్దడానికి దీనిని జెస్సీ నాలెడ్జ్ హబ్ని ఒక వేదికగా తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి మీరందరూ కూడా చేతునిస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఆత్మీయ బంధువులందరికీ ఇక్కడ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం క్లియర్ పిక్చర్ వచ్చింది. ఎస్, కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ నేర్పడం, ఇప్పటి నుండి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఆర్జించడం. ఎందుకంటే నేర్చుకున్నటువంటి విద్యని దాన్ని కనుక ఆచరణలో పెట్టకపోయేట్లయితే తిండి ఉండదు, తినే నేర్చుకుంటే కుదరదు. సో ఈ రోజు నుండి ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేటువంటి ఈ పేరుని పెట్టినటువంటి ఇక్కడ డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ వై సత్యనారాయణ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ నుండి మనకు కౌండిన్య ఐఏఎస్ అకాడమీ, మరి ఇక్కడ ఐఏఎస్ వారు, ఐఆర్ఎస్ వారు, ఐపీఎస్ వారు కూడా రాబోతున్నారు. వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చినప్పుడు మీకు వారిని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి ఇంతమంది వీరి చేతుల నుండి ఈ జస్టిస్ నాలెడ్జ్ హబ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అకాడమీలో అనేక మంది ఐఏఎస్ని మీరు తయారు చేయాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సదాశివ గౌడ్ గారు, ఎండ లేదు, వాన లేదు, మండుటెండ లేదు, చలి లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఇవన్నిటినీ కూడా అధిగమించి ఈ స్థాయికి ఈ నిర్మాణాన్ని తీసుకొచ్చారంటే సదాశివ గౌడ్ గారు, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. చిరంజీవి డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ
నా ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి నేను రెండు విషయాలు మీ అందరితో ఈరోజు పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను సివిల్ సర్వెంట్ కాగలిగినప్పుడు నాతో పాటు నా కులంలో ఎవరైనా ఉన్నా, కులానికి అవతల ఎవరైనా ఉన్నా, వాళ్ళందరూ సర్వసమర్థులే. ఐఏఎస్ తెచ్చుకోవడానికి కానీ, ఆల్ ఇండియా 5th ర్యాంక్ తెచ్చుకోవడానికి కానీ, ఇక సమాజంలో ఉన్నత స్థితికి ఎదగడానికి కానీ, ఇది దీంట్లో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మనం వెంచర్ చేయం, అంటే ధైర్యంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నామేమో. కారణాలు అనేకం. మన దగ్గర ఉన్న రీసోర్సెస్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి రావు అని మనం అనుకుంటుండొచ్చు. అలాంటి అపోహని తుడిపి వేయడానికి, అంటే రూపు మాపడానికి, చెరిపి వేయడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? దాన కర్ణులు ఉన్నారు ట్రస్టీలుగా. తర్వాత తమ సమయాన్ని సద్వినియోగం చేసే రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వై సత్యనారాయణ గారు కానీ, లేకపోతే ఈవి నారాయణ గారు కానీ, లేకపోతే ఇక రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు. రిటైర్మెంట్ ముందు బహుశా వాళ్ళకి కొన్ని పరిమితులు ఉండి ఉండవచ్చు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మన సమాజం కోసం, మనందరి కోసం ఏదో కొంత చెయ్యాలి. మనమంతరం ఒక గాడిలో వెళ్తున్నాం. బహుశా మనకి మనం జబ్బులు చర్చుకోవడానికి సరిపోతుందేమో, కానీ మన పక్కవాడిని గురించి చూసి నేను వాడికంటే కొంచెం ఎక్కువ ఉన్నాను అనేసి ఆలోచిస్తున్నాం. కానీ మన మీద ఇంకా ఎంత ఎక్కువ మంది ఉన్నారు అనేసి బహుశా ఆలోచించడం లేదేమో. వాళ్ళంతా, ఈ ట్రస్టీలంతా అలా ఆలోచించి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ గా ఏర్పడి మనందరి కోసం చేయవలసిన పనులన్నీ చేసి మన నెక్స్ట్ జనరేషన్ ఆ గాడి నుండి ఇంకొక మెట్టు పైకి ఎదగాలని వీరంతా ఆశిస్తున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా ఒక మెట్టు ఎదిగిన తర్వాత నా చుట్టుపక్కల వారి ప్రభావం అంతా చేంజ్ అయిపోయింది. వారి మీద ఆ ప్రభావం ఉండి వారి జీవితం మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవరో కాదు. నా ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ మై ఓన్ ఎగ్జాంపుల్. నేను ఐఏఎస్ కాకముందు కూడా మా కుటుంబం బాగానే ఉంది. మా చెల్లికి ఉద్యోగం వచ్చింది, మా అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఐఏఎస్ అయిన తర్వాత మా చెల్లి కూడా నేనెందుకు సివిల్ సర్వెంట్ కాకూడదు అని పరీక్షలు రాసింది. ఈ రోజున షీ ఈజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. షీ ఈజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్ సర్వింగ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడితో ఆగిపోలేదు. మా అక్క యుఎస్లో ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తను అక్కడికి వెళ్ళిన తర్వాత షీ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అక్క బావ గారు పర్మనెంట్ రెసిడెంట్, గ్రీన్ కార్డ్ అయిపోయిన తర్వాత నేనెందుకు భారతదేశానికి సేవ చేయకూడదు అని అనుకుని షీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ యుఎస్ ఎంబసీ. యుఎస్ ఎంబసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పనిచేస్తోంది. సో ఇంతటితో అయిపోలేదు. అరే కుటుంబంలో మా నాన్నగారు ఐ లాస్ట్ 2007. మా అక్క ఇదిగో గవర్నమెంట్కి పనిచేస్తోంది, నేను సెంట్రల్ గవర్నమెంట్కి పనిచేస్తున్నాను, మా చెల్లి స్టేట్ గవర్నమెంట్కి పనిచేస్తుంది. మా అమ్మ అనుకుంది గమ్మాలు వీళ్ళేనా, నేనెందుకు రాకూడదు అనేసి ఆవిడ షీ హాజ్ రిటన్ ఏ బుక్. మేమందరం ఎలా పైకి వచ్చాము అనేసి తను నాలో నేను అనే పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకం షీ
ఎంత బాగా వచ్చిందంటే ఎంఎస్కో పబ్లికేషన్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎంఎస్కో బుక్స్ వారు దాన్ని పిలిచి వేస్తామని చెప్పి గవర్నర్ గారికి ఇస్తే, మన రాష్ట్ర గవర్నర్ గారికి ఇస్తే, ఆయన నేను దీన్ని చదివాను, దీనికి మిమ్మల్ని అభినందిస్తున్నాను అని ఆయన ఒకసారి పోయిన వారమే పిలిచి సన్మానం చేశారు. ఇది నా సొంత కుటుంబం, ఇది నా చుట్టుపక్కల నా కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరూ సివిల్ సర్వీసెస్కి రాస్తున్నారు. ఒక్క వ్యక్తి పైకి వస్తే తన ప్రభావం చుట్టుపక్కల వారందరి మీద ఉంది అని చెప్పుకోవడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. నేను ఎప్పుడు ఇందాక మన సత్యనారాయణ గారు అన్నట్లు వసుదైక కుటుంబం, అంత అసమానత లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం మన వంతు కృషి చేసిన వాళ్ళం అవుతామేమో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి బిల్డింగ్, ఇలాంటి ఆలోచన, ఇలాంటి సమూహం, ఇలాంటి వ్యక్తులు బహుశా వేరే ఎక్కడ కుదరదేమో. ఎంత కష్టపడి ఉండాలి ఇలాంటి ఒక చిన్న ఇల్లు కట్టడానికి మనం ఎంత కష్టపడి ఉంటాము. ఇంత పెద్ద బిల్డింగ్ తన కోసం కాకుండా పరుల కోసం, మన సమాజం కోసం, మన వంటి వారి కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం. వాళ్ళందరూ నేను ఇందాక చెప్పాను, రిటైర్ అయిపోయి కూడా మళ్ళీ యాక్టివ్గా ఉంటున్నారు. మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే బహుశా మనం వేరే రకంగా ఆలోచించాలి ఏమో. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ నాలెడ్జ్ హబ్లో ఏం జరుగుతోంది అని అంటే విద్యావకాశాలు, వీటి గురించి చర్చ జరుగుతోంది. సరే, ఉద్యోగం సంపాదించడం ఈ రోజున బహుశా చాలా కష్టమైన విషయం కాకపోవచ్చు. ఉద్యోగం సంపాదిస్తూ ప్రభావితం ఎంతమందిని చేయగలరు? ఒక జిల్లాకు ఒకటే కలెక్టర్ ఉంటాడు, ఒక జిల్లాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతమంది ఉంటారు, ఒక జిల్లాకు ఒకటే ఎస్పీ ఉంటాడు, ఒక జిల్లాకి కానిస్టేబుల్స్ ఎంతమంది ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే మనమందరం ఎక్కడో చోట ఆగిపోదాం, ఇదిగో వచ్చిన తర్వాత మనకింత చాలులే అని ఎక్కడో చోట ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆగిపోకుండా మీ శక్తి సామర్థ్యాలు ఇవి అని చెప్పే బాధ్యత ఈ ట్రస్ట్ తీసుకుంటుంది. కౌండిన్య ఐఏఎస్ అకాడమీ తీసుకుంటుంది. మీరు ఐఏఎస్ వరకు రాగలరు అంటే మీ సమర్థత అంత ఉంటుంది అని అంటే అక్కడ దాకా తీసుకెళ్ళగలరు. నేను ఐఏఎస్ రాకుండా ఐపీఎస్తో ఆగిపోవచ్చు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్తో ఉండిపోవచ్చు, లేకపోతే స్టార్టింగ్ నాకు వచ్చిన బ్యాంక్ క్లర్క్ ఉద్యోగంతో ఆగిపోయి ఉండవచ్చు. కానీ నాకు ఇదిగో ఇక్కడ నువ్వు ఆగిపోకూడదు నాన్న అని చెప్పేందుకు మా నాన్నగారు ఉన్నారు. అది చెప్పేందుకు బహుశా మనలో కొంతమంది వెనకాడతారేమో, అలా చెప్పేందుకు ఈ ట్రస్ట్ ఉంది. మీలో పూర్తి సమర్థతని, ఉపయోగాన్ని మీ పూర్తిగా ఉపయోగించి మీరు మీ పిల్లలు ఎంత ఉన్నత స్థాయిలో ఎదగాలో, ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలో చెప్పడానికి రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ఉన్నారు. వారితో పాటు నేను కూడా ఉన్నాను. నేను ఈ రోజును చూడట్లా, రాబోయే 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనం అనుకున్న ఆశయం ఇంతే గొప్పగా ఉంటే, ఇంతే నిష్ఠగా మనం సివిల్ సర్వెంట్స్ని తయారు చేయాలి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల్ని తయారు చేయాలి, లేకపోతే సమాజానికి ఉపయోగపడే వాళ్ళందరినీ తయారు చేయాలి అని అనుకుంటే ఎంత పెద్ద ఉద్యమంగా ఇది అయిపోతుందో అని అనేసి ఇప్పుడు నేను విత్తనంలో నుంచి మహావృక్షాన్ని చూడగలుగుతున్నాను. ఈ సంకల్పానికి తోడైన మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు. హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ ఏవి నారాయణ గారు. చాలా మందికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేటువంటి పెద్ద ప్రశ్న. ఈ డబ్బులు ప్రతి పైసా కూడా కష్టపడి సంపాదించి బ్యాంకులో దాన్ని జమ చేసి, సార్ వాళ్ళు ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కి దాన్ని శుభ్రంగా మనం ప్రతి సంవత్సరం కూడాను ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఫైల్ చేసి చూపెట్టుకున్నటువంటి ధనం మాత్రమే. ఇంత పవిత్రమైనటువంటి ధనం కాబట్టి అతి తక్కువ టైంలో 1 సంవత్సరంలోనే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగాము. ఇది ఎండ్ కాదు,
దీనికి ఇంకా చాలా రెట్లు మనం కడతాము తప్పనిసరిగా మీ అందరి సహకారం ఉంటే. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని నేను ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే, దీనికి తప్ప మరో మార్గం లేదు అభివృద్ధికి. అది ఏ కులం నాకు అనవసరం, గౌడానా లేకపోతే కమ్మానా. ఎందుకంటే మనకి చౌదరి గారు చాలా మంది ఇచ్చారు, రెడ్డి వారు చాలా మంది ఇచ్చారు, ఇతర కులాల వాళ్ళు నాయుడు చాలా మంది ఇచ్చారు, మనకి చాలా మంది మన దీంట్లో ఇచ్చారు, మీకు తెలియడం లేదు. వారందరూ ఎందుకు ఇచ్చారు? అడిగితే ఇచ్చింది కాదు, అడగకుండానే ఇవ్వడం జరిగింది. నేనేం అడగలేదండి, వీళ్ళు ఎవరిని అడగల. ఒక పని చేస్తున్నాము, ఆ పని చూసి వారు మెచ్చుకొని ఇవ్వడం జరిగింది. అందుకని నేను అందరికీ మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నాను, ఇది అందరికీ ఎందుకు అని అంటే సమాజం అందరిది కూడా. నేను బాగుండాలంటే నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలి. నేను ఒక్కడే తింటూ కూర్చుంటే వచ్చి ఇరగలన్నీ నా దగ్గర తీసేసుకుంటున్నారు ఆ స్వీట్లన్నీ. మీరందరికీ లేకుండా మీరేమో ఇలా 4 తెచ్చుకొని కూర్చుంటే నేను ఒక్కడే స్వీట్లు తినాలా? నో, దట్స్ నాట్ కరెక్ట్. అందరం తిందాము, అందరికీ అందరం సహాయం చేసుకున్నాము. అదొక్కటే ఈ ప్రకృతి యొక్క ప్రకృతి నిర్మాణం అది. అందుకని దయచేసి అందరూ రవిశంకర్ నారాయణ గారు ఐఆర్ఎస్ చీఫ్ కమిషనర్ జిఎస్టి వారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు నారాయణ గారి చేసిన పెద్దలందరికీ శుభోదయం. The very concept of knowledge hub found in an educational society, అది కాన్సెప్ట్ లాగానే ఉండిపోకుండా కార్యరూపం దాల్చి 10 మందికి ఉపయోగపడేట్టుగా దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి పెద్దలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి. కళలు కంటూనే ఉండద్దు, సాకారం చేసుకునే విధంగా అడుగులు వేయాలి అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ అడుగులు ఎలా వేయాలి అనే దానికి మార్గదర్శకులు చాలా తక్కువగా ఉంటారు. స్కిల్స్లో సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, వొకేషనల్ స్కిల్స్ ఉంటాయి. సో వీటన్నిటినీ ఒక ప్రాపర్ మిక్స్చర్లో మనం ప్రదర్శించగలిగితేనే సక్సెస్ సాధిస్తున్నాం. సో అటువంటి బాధ్యతని మీద వేసుకున్నటువంటి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ నాలెడ్జ్ హబ్కి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. మేము ఏ రకంగా ఉపయోగపడగలుగుతాము అనేది మీరు ఆలోచించుకొని ఏ బాధ్యతలో అయినా ఏ రూపంలో అయినా మమ్మల్ని మీరు వాడుకోవచ్చు. ఆల్వేస్ బీ రెడీ కమ్ ఓవర్ హియర్. అయితే ఈ నాలెడ్జ్ అన్ని రకాలుగా తయారయిన తర్వాతనే మనం మొదలు పెడదాము ఈ కోచింగ్ అనే దానికంటే వీ కెన్ స్టార్ట్ స్ట్రైట్ అవే. లెట్ us start small, think big. We have already thought big. Let us start small and scale up fast. సో ఏదన్నా ఒక నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లో తీసుకొని మనం దాని నుంచి ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసుకోగలిగితే వసతి అనేది ఇట్ మే టేక్ టైం, బట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కోచింగ్ ఇవ్వడం వరకు కూడాను ఐ థింక్ దిస్ విల్ బి సఫిషియంట్. ఎందుకంటే విత్ అన్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. వీ టు కండక్ట్ కోచింగ్ క్లాసెస్ ఆఫ్ ది స్టూడెంట్స్. అది మేక్ షిఫ్ట్ టెంటర్లో ఒక 500-600 మందికి ఒక 40-50 రోజుల పాటుగా కోచింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీ కెన్ స్టార్ట్ ఇట్ స్ట్రైట్ అవే. ఏదన్నా దగ్గరలో ఒక నోటిఫికేషన్ మంచి నోటిఫికేషన్ పడి ఉంటే
వీ కెన్ ఎయిమ్ ఎట్ దట్ వన్ అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్. అటువంటి దాంట్లో మీకు ఏమన్నా ఎనీ సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి కానీ ఈ ఎగ్జామ్స్ ఇవ్వడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్, మనకి అది కంప్యూటర్ బేస్డ్గా జరుగుతుంది. సో పిల్లలకి ఆన్లైన్లో ఎగ్జామ్ ఎట్లా రాయాలనే దానిని ముందు మనం ఇన్పుట్స్, నాలెడ్జ్ ఇన్పుట్స్ ఇది కూడా చాలా ఉంది. మీరు అన్నట్టుగా ఇందాక స్పీక్ అవుట్. సో అటువంటివి ఏమన్నా ఉంటే వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు హెల్ప్ అస్. ఐ కెన్ రోప్ ఇన్ దెమ్. సో ఆ రకంగా మీరు ఎప్పుడైనా ఏదైనా అవసరం అనుకుంటే యు ఆర్ ఆల్వేస్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. సో ఈ నాలెడ్జ్ హబ్ మరింతగా త్వరితగతిన కంప్లీట్ అయిపోయి యాక్టివిటీ స్టార్ట్ చేయాలని భగవంతుని కోరుకుంటూ, దాతలు మరింతగా వచ్చి దాన్ని సహకరించాలని కోరుకుంటూ, ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ గారికి నమస్కారం తెలుపుకుంటూ నమస్కారం. వ్యక్తిగతమైన పని కాకుండా సమాజహిత పని చేసేప్పుడు అనేక ఒడిదుడుకులు, కష్టాలు, బండలు, అప్పుడప్పుడు చిన్న చిన్న పూలు, చిన్న చిన్నవి బండలే ఎక్కువగా ఉంటాయి సార్. ఇలాంటిది ఈ స్థాయికి తీసుకురావడానికి కారకులైనటువంటి అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వచ్చినటువంటి విద్యార్థులు మీరు చెప్పినటువంటి దానికి మేము తప్పనిసరిగా సత్యనారాయణ గారు ఇంకా మన సభ్యులతోటి, మన కమిటీ సభ్యులతోటి చర్చించి దీని అమలుకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం సార్. అయితే ఇక్కడ కనీస వసతులు కూడా కనుక లేకపోయేలా ఉండేట్లయితే ఆ వచ్చినటువంటి వారు ఒక రాంగ్ ఇంప్రెషన్కి గురవుతారు, నెగిటివ్ ఇది పెట్టిపోతుంది అనమాట. అందుకని మీరు చెప్పిన మినిమం వస్తువులు చేయించి రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ ఊరికనే కట్టాం, గోడలు కట్టాం. వాటిలో కంప్యూటర్స్ కావాలి, ఫర్నిచర్ కావాలి, మరి ఏసీలు కావాలి, అలాగే ఇవి చూడండి దీనికి సంబంధించినటువంటిది కావాలి. ఇవన్నీ మినిమం ఉండి మీరన్న వెంటనే ఈ మినిమం ఉన్న వెంటనే క్లాసులు స్టార్ట్ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది. ఆ మినిమంని సమకూర్చేటువంటి బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, అలాగే ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా చేపట్టి సహకరించేట్లయితే తప్పనిసరిగా ఆ క్లాసెస్ నడిపేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. ఆ క్లాసెస్ నడిపే రోజున అందరూ మళ్ళా మీ అందరూ ఉంటారు. మీ సేవలు మరి ఇంత ధైర్యాన్ని ఇచ్చినందుకు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక చిన్న మాట ధైర్యాన్ని ఇస్తుంది. మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో కుటుంబాలు జాయిన్ అయినాయి. ఈవేళ దానిలో ఆయన ఇవ్వడమే కాకుండా ఈ కౌంటింగ్ ఐఏఎస్ అకాడమీకి ఇక నేను చేసిస్తున్నానని చెబుతూ పక్కన ఊళ్ళో పెట్టడమే. కౌంటింగ్ ఐఏఎస్ అకాడమీ యొక్క అభివృద్ధికి ఈ నిర్మాణంలో వారు భగీరథులుగా చేస్తానని కాజీపేట నుంచి ముందుకు వచ్చారు. అయితే మళ్ళీ వెంటనే వెళ్ళాలి వారు. అందుకని ఆ చెక్కుని మనకి వాళ్ళ సమర్పించుకొని భోజనం కూడా చేసి అంటే బాగుంటుందని కోరికే. ఓకే, బట్ చెక్ మాత్రం ఇచ్చింది. సో వీరు అది ఎక్కడంటే అమెరికాలో 12 సంవత్సరాలు ఉన్న 15 సంవత్సరాలు ఉండి వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఇక్కడికి వచ్చి కాజీపేటలో పనిచేస్తూ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా సరే వారికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఉంది. మరొక మాట ఏంటంటే మా అరుడి గారు అన్నయ్య గారు ఈయన, అందుకని అంత కోడాను అనుకుంటారేమో. ఇవన్నీ జరిగినాయి. ఓకే, అలాగే వెంకటరామయ్య గారు. సభకు నమస్కారం.
ఇప్పుడే చూసాం ఒక గెస్చర్, జస్ట్ ఒక 1 minute ముందు నారాయణ గారు తపన ఎలా ఉంటుంది అనేది. ఎవరిని వారి వారి శక్తికి తగ్గి ఎవరన్నా వితరణ చేస్తే కూడా యాక్సెప్ట్ చేయరు, శక్తి అనుసారించే చేయాల్సిందే. ఇంకా ఆయన ఒక్కసారి ఆయన నెట్లోకి వచ్చిన తర్వాత ఇంక మనం కాదని అనలేము. కానీ ఆ తపన ఈ వయసులో, ఇప్పుడు ఎవరో 30, 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళకి అంత తపన ఉంది అంటే ఓకే, కానీ ఈ వయసులో అంత తపన బహుశా నేను ఆయన చూసి నేను సిగ్గుపడాలి నిజంగా. అంత తపన ఆ వయసులో తట్టు ఆయనకేం ఉపయోగపడదు. ఇప్పుడు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, మనం టేకప్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఆయనకి ఏం ఉపయోగపడదు. ఆయన సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వరు, IAS అవ్వరు, ఏం కాదు. బట్ రాబోయే జనరేషన్ కోసం తపన అంటే మనకి ఎప్పుడు కూడా చూస్తాం సమాజంలో ఎవరైనా సరే ముందు అంటే సామాజికంగా ఒక విలువ రావాలి అంటే ఎప్పుడు వస్తుంది? వాటి ఎడ్యుకేషన్ నుంచి అంటే లెర్నింగ్, ఇందాక సార్ చెప్పినట్టు సత్యనారాయణ గారు, లెర్నింగ్ నుంచి ఎర్నింగ్. మీకు ఆ పొజిషన్ తెలియనప్పుడు ఒక ఫ్యామిలీ కనుక ట్రాన్స్ఫార్మ్ అయి ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి కనుక ఒక పొజిషన్కి వెళ్తే ఇంక ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఇందాక మనకు బ్రహ్మాండంగా ఎగ్జాంపుల్ చేసి తననే ఎగ్జాంపుల్గా చేసి చూపించి చెప్పారు మనకు శ్రీధర్బాబు గారు అద్భుతంగా. సో అటువంటి స్ఫూర్తి అనేది అందరిలో రావాలి, కలిగించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇటువంటి ఈ స్ఫూర్తి కలిగించడానికి అవసరమైనటువంటి మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహాన్ మేధావులు ఇదివరకే అంటే మనకి ఎవరికి ఈ IAS అంటే అసలు ఏమి తెలియని రోజుల్లోనే చిన్నప్పుడు ఆయన IAS ఆఫీసర్ అయ్యి TR ప్రసాద్ గారు ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపారో మనం ఒక్కొక్కసారి ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఇక్కడ మన శంకరనారాయణ గారు ఇందాక ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చారు సార్కి. అసలు అటువంటి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటే మన నారాయణ గారు ఇంకా అసలు చదవలేకపోతారు. ఇంకా అవకాశం ఇవ్వాలి, కానీ అసలు ఎవరిని అంటే అది నాకు నిజంగా ఆ వయసులో అటువంటి అంత స్ఫూర్తి ఎలా వచ్చిందో నాకు ఆయన చెప్పాలి. జనరల్ మనకి అంత స్ఫూర్తి ఆ వయసులో చాలా తక్కువ మందిని చూస్తాం. ఒక రకంగా నేను అన్నట్టు మనకి ఆయన చూస్తే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. అంత ఈ వయసులో కూడా అంత చేస్తున్నారు, మనం నిజంగా శక్తికి తగ్గట్టుగా చేయట్లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. విచ్ ఇస్ ట్రూ ఆల్సో. సో ఈ యొక్క ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మా గోపి గురించి ఎందుకంటే తర్వాత నారాయణ గారు భయపెట్టారు అప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందో లేదో అని. సో అందుకే 2 నిమిషాలు మా గోపి గురించి మాట్లాడతాను. సో గోపీనాథ్ మా ఊరు అంటే పిట్లవానిపాలెం, ఆయన నేటివ్ ఆఫ్ పిట్లవానిపాలెం. సో గోపి కూడా మా కజిన్, మా ఇల్లు పక్కన ఇల్లు ఇద్దరిని. సో మా ఊరు నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి IRS లో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ స్థాయికి ఎదిగినటువంటి మొట్టమొదటి అధికారి. అంటే అక్కడ ఈవెన్ మన కమ్యూనిటీలు కూడా IRS నుంచి ఇప్పటివరకు అంత అత్యున్నతమైన స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి గోపీనాథ్. సో నేను చాలా గర్వకారణం నాకు, ఎందుకంటే మా ఊరు నుంచి వచ్చి ఒక చిన్న పల్లెటూరు చూసే ఉంటారు ఇప్పుడంటే మండలం అయింది, కానీ అక్కడి నుంచి వచ్చి అటువంటి స్థాయికి ఎదిగాడు. ఎప్పుడు చాలా సౌమ్యంగా తన మంచితనంతో అదే నెవర్ హర్టింగ్ మెంటాలిటీ, ఎప్పుడు పౌరుషంగా మాట్లాడటం కూడా నేను చూడలేదు. సో అటువంటి వ్యక్తి మరి ఈ రోజున ఇటువంటి అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉండి రిటైర్ అయ్యారు. సో నాకు అది చాలా గర్వకారణం, సంతోషం. అటువంటి వ్యక్తిని సన్మానించుకోవడం కోసం ఇవాళ మన జాతి అంతా కూడా ఇక్కడ, కుటుంబం అంతా కూడా ఇక్కడ సమావేశం అవుతాం. దానికి నారాయణ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం నాకు చాలా సంతోషం. నాకింత ఉత్సాహము మీ అందరినీ నాకు వచ్చేసింది కదా. ఒక ముని దగ్గరికి వెళ్ళారు. ఆ ముని ఎదురుగా కూర్చొని అనేక మంది కూర్చుంటే ఆ ముని యొక్క శక్తి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకి పాకుతుందట.
కేరళ సమాజం అప్పటికే 90% అక్షరాస్యతతో ప్రస్తుతం 99% లేదు. ఎలా సాధ్యమైంది కేరళలో? మిగతా అన్ని రాష్ట్రాల్లో సాధ్యం కాదు, కేరళలో ఎలా సాధ్యమైందంటే అక్కడున్న తిరువాంకూరు రాజు గుళ్ళు గోపురాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత వచ్చిన క్రిస్టియన్ మిషనరీస్ చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత వచ్చిన లెఫ్ట్ పార్టీస్ చదువుకు ప్రాధాన్యత ఇచ్చారు. వీరందరితో పాటు నారాయణ గురు ఒక వ్యక్తి, ఒక వ్యవస్థగా మారి చదువు అవసరం, విద్య అవసరం, విద్యతోనే సమాజం ముందుకెళ్తుందని తన జీవితం అంతా కృషి చేసి కేరళ సమాజాన్ని సంపూర్ణ అక్షరాస్యత సమాజంగా మార్చారు. మన నారాయణ గారు కూడా ఆంధ్రప్రదేశ్ అక్షర సమాజంగా మారడానికి ఆ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే భావిస్తున్నాను. అందరూ అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం అని, కానీ ఇప్పటికీ మన రాష్ట్రం అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉన్నాం. మనకన్నా 3-4 రాష్ట్రాలు వెనకబడి ఉంటాయి. మనకున్న 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే 36లో మనం 32లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము 1990లో అనిల్ గోవింద గారిని కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శిగా ఉండేవారు. ఆయన అనుకున్నారు భారతదేశం అక్షరాస్యతలో ఇంత వెనుకబడి ఉంది, ప్రపంచంలో ఉన్న దేశాల్లో 140వ స్థానంలో ఉంది, ఇది మారాలని చెప్పి భావించి ఆయన అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్షరాస్యత ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాడు. కేరళలో యొక్క అనుభవాలు చూస్తున్నాడు. కేరళలో ఎర్నాకుళం జిల్లాని కె రాజరెడ్డి ఒక కలెక్టర్ ఆ జిల్లాని సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా ప్రకటించారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేశారు. ఆ మోడల్ తీసుకొని మేము కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీపీఆర్ విఠల్ లాంటి వారు, ఎస్ఆర్ శంకర్ లాంటి వారి యొక్క సహకారంతో 23 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పడి ఒక్కొక్క చోట 50-60 వేల మంది ఒక్కొక్క జిల్లాలో పనిచేశారు. స్వచ్ఛందంగా రోజు 2 గంటల సేపు 2-3 సంవత్సరాల పాటు పనిచేశారు. కొన్ని లక్షల మంది చదువుకున్నారు, ఎక్కువ మంది పేదవర్గాలు చదువుతున్నారు. దాని ఫలితం నెల్లూరు జిల్లాలో దోబగుంటలో సారా వ్యతిరేక ఉద్యోగం రావడం కానీ, దాని ఫలితం నెల్లూరు జిల్లాలో డ్వాక్రా గ్రూపులు ఏర్పడటం కానీ, దాని ఫలితం అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి తద్వారా ఆనందాన్ని ఆప్యాయతను పొందిన అధికార యంత్రాంగం చాలా మంది చూశాను. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కృషి అన్ని కులాల పేద వర్గాల వారికి ఒక అండగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మనం అందరూ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలనే ఆ లక్ష్యం అంత పెద్దది పెట్టుకోవచ్చు. కానీ రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. అందువలన ప్రతి విద్యార్థికి నైపుణ్యాలను అందించగలిగితే, స్కిల్స్ని అందించగలిగితే, కంప్యూటర్ నాలెడ్జ్ అందించగలిగితే, ఇంగ్లీష్ నాలెడ్జ్ అందించగలిగితే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా మంచి ఉద్యోగం చెప్పాలి. అందువల్ల ఈ హబ్ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మంచి మంచి ఉద్యోగాల మధ్య నిష్ణాతులు తయారు చేస్తుందని ఆశిస్తూ సెలవు. గోపీనాథ్ గారు బులగాని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఐఆర్ఎస్. యాక్చువల్గా వీరి వలనే ఈరోజు ఈ అవకాశం మనందరికీ కలిగింది. ముందుగా అందరికీ శుభం కలుగు కాక, శుభం కలుగు కాక. వేదిక అనిపించిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి. నమస్కారం. 150 సంవత్సరాల క్రితం, అంటే 100 సంవత్సరాల క్రితమో అప్పుడు ఉన్న వాళ్ళు బాగా డబ్బులు వాళ్ళు సత్రం కట్టేవారు, అన్నదాన సత్రం. నడిచి వెళ్ళేవాళ్ళు, కాసేపు పడుకుంటారు, రాత్రి పడుకుంటారు, ఉదయం భోజనం చేసి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోతారు. అలా రోజు జరుగుతుంది. ఒక కవి తను చూసి తని గోడ మీద రాశాడు, అన్నదానం చేయడానికి ఎన్ని చేసినా ఒక పడిగట్టు, గుడి ఎన్ని కట్టినా, అన్నద సభ్యులు అన్ని కట్టినా ఒక పడిగట్టు
అందులో చదువుకున్న పిల్లలు ఊరంతా బాగా చేస్తారు అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేదు, బయట కాలేజ్ అన్నీ ఉంది. కానీ పడి చదువుకున్న పిల్లలకి సత్రంటే హాస్టల్ లేదు. అది అనుకుని చేయాలని మనం టీవీ నాన్న పెట్టించారు. చాలా సంతోషం ఉంది, చాలా గొప్ప విషయం. మాణిక్యవేలు గారు తలుచుకుంటే ఎన్ని ఫ్లోర్లైనా వస్తాయి, నాకు మాత్రం ఒక్క ఫ్లోర్ చాలు. థ్యాంక్ యూ సార్. రాజులపాటి శివప్రసాద్, శ్రీమతి ప్లీజ్. మరి యాక్చువల్గా భోజన సమయం 2 ఆప్షన్స్ మన హీరో గారికే ఇద్దామని. ఒక ఆప్షన్ ఏంటంటే భోజనం చేసి ప్రశాంతంగా కూర్చుంటే బాగుంటుందని ఒకటి, భోజనం చేసి ఎవరు వెళ్ళనంటే భోజనాలు ఇప్పుడు ఉంటాయి. అందరం భోజనం చేసి మళ్ళీ ఇక్కడికి వద్దా అన్నారు అనుకోండి సార్, ఓకేనా? అప్పుడు భోజనాలు. The today's hero, that is Balagani Venkata Gopinath garu, IRS and Principal Chief Commissioner. Free అయ్యాం కాబట్టి ఆబ్వియస్గా మనం యాక్చువల్లీ 58 years కాబట్టి లాంజివిటీ పెరిగిపోయింది. సో వీ కెన్ బి యాక్టివ్ ఫర్ 20 more years. కాబట్టి ఇప్పుడు దీని మీద కూడా నేను చాలా టైం స్పెండ్ చేసి మిగతా విషయాల మీద కూడా చాలా మనకి టైం దొరుకుతుంది. వాటిని నేను సద్వినియోగపరిచి ఇంకా మచ్ మోర్ క్లోజర్గా ఈ సొసైటీకి, ఈ నాలెడ్జ్ హబ్కి దగ్గరగా ఉంటూ దీనికి అభివృద్ధి చేయడానికి నేను నా వంతు సహకారాన్ని తప్పనిసరిగా చేస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. సరే, స్టూడెంట్స్కి ఈ ప్రిపరేషను, గోల్ సెట్టింగ్ ఇవన్నీ సత్యనారాయణ గారు వీళ్ళందరూ విధానం చాలా చెప్పుంటారు కాబట్టి నేను చెప్పేది ఇంకా రిపీట్ చేసేది ఏం లేదు. ఆయన చాలా స్ట్రక్చర్డ్గా పవర్ పాయింట్తో వెరీ సిస్టమేటిక్ చెప్తారు. మేము అంత సిస్టమేటిక్ చెప్పే మాకు ఆ స్కిల్స్ లేవు. ఆయన అంతా టీచరు, ఆయన మోటివేటరు, ఆయన టీచర్ ఇవన్నీ కాబట్టి ఆయన చాలా సిస్టమేటిక్ చెప్తారు. సో ఎందుకంటే చెప్పేది ఏం లేదు, దీనిలో సందేశాలు ఇచ్చేది ఏం లేదండి. అందరికీ తెలిసిందే. కొత్తగా సందేశం మేము కానీ ఎవరికి ఇచ్చేది అందరికి తెలిసిన విషయమే. సో ఒకటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనందరం చిత్తశుద్ధితో ఈ నాలెడ్జ్ హబ్ని తొందరగా ఒక షేప్ తీసుకొచ్చేసి మన కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మంచి మెడికల్ లాంటి స్టూడెంట్స్ని తయారు చేసి మంచి ఎగ్జామ్స్లో వీళ్ళందరూ మంచి ర్యాంక్స్ వచ్చి మన గవర్నమెంట్ సర్వీసెస్లో సెంట్రల్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్లో కానీ మంచి పొజిషన్స్కి వెళ్ళేందుకు ఈ స్టూడెంట్స్ మనం తయారు చేసి ఆ డైరెక్షన్లో మనందరం బాగా కష్టపడితే తప్పనిసరిగా మనం అవుతాం. థ్యాంక్ యూ. సార్ మీరు కూడా దగ్గర ఉన్నాను సార్. అందరూ ఇచ్చేయండి సార్. సార్ ఒక్కసారి ఇచ్చేయండి అందరూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉందండి సార్. మేడం అందరూ ఉంటారా? ఒకసారి ఇచ్చేయండి సార్. లుక్ సార్, అందరూ స్మైల్ సార్. ఒక్క సెకండ్ స్మైల్, అందరూ స్మైల్. థ్యాంక్ యూ. ఒకసారి అందరు ఇచ్చేయండి సార్. సార్ లుకే సార్. థ్యాంక్ యూ. మన చిరంజీవులు బలగాని వెంకట గోపీనాథ్ గారు నిండు నీరేళ్ళు హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజున మీ అందరి సమక్షంలో వేదాశిస్సులు ఇవ్వడం జరుగుతుంది.
గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం మునిం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్గేత్యం ప్రజాంతతః భాగతే నైవైనం ప్రణయతే అగ్నే శక్తిమేంద్రావతే మోదతే మిహావః అయం మూర్ధా పరమేశ్చేతమత్యాసమానానావృత్తమశ్లోకో అస్తో ఆయుక్తాగ్నే అభిచోదుజానామృతప్రదేశో మృతయో నిరేతి ఘృతం వేత్తామధిజారగవ్యం యదేవ రుద్రమభిరక్షరా దేవం ఇంద్రశ్రేష్ఠాని ద్రవిడాని దేహే నిత్యం చిత్తిం దక్షస్య శుభగత్వమస్మై శుభగత్వమితి శుభాగత్వం అస్మై ఇత్యస్మై కోశం రయీనామరిష్ట్యం తనూనాం స్వాత్మానో సుజనత్వమంధా సుజనత్వమితి సుదేకత్వం అంధామిచ్చంధారేదాందోందమింద్రేణ దేవదాస్య స్వారయామసేతి పారయామసే దేవస్య గృహే గృహే దేవస్య గృహే గృహే మనయో గృహే మనయో వసంతి మనయో వసంతి దేవానాం వసంతి దేవానాం కవయో దేవానాం కవయ పార్థివాస కవయ పార్థివాస ఇది పార్థివాసః దేవా ఇదమిదం ఇదం మే ఇదమిదం మే సమనస్యమానౌ మే సమనస్యమానౌ దివి దేవా దివి దేవా వసవో దేవా వసవో దీర్ఘం వసవో దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయో బ్రహ్మాయుర్భవ ఆయురాయుర్భవ ఇమేస్తే పద్మహస్తై సుగంధై వక్షస్థలై పుణ్యసుజాయమానై ప్రమోదమానై అభివందమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు విష్ణుశ్చత్రయం దధాతు పశుపతి పశుం దధాతు కుబేరశ్చ ధనం దదాతు చంపా దేవతా అమృతం దదాతు రాజాధిరాజాయ ప్రసజ్యసాయినే ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃచరద భూతేషు రాజాం విష్ణుభవస్య త్వం యజ్ఞత్వం మహభూభువస్సు నరో సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమహే ఓం శాంతి 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 सोमं पदपुत्रः सोमं धनस्य देयमणिकणैस्नापदानलोकैः नित्यं दास्तामोहदुर्भे सुभवान् लक्ष्मीं क्षेरधर्मतनास्तनयां क्षेरन्दधामि राजेभूतमस्तते भूनिकां लोकैकदेवाङ्कुरां श्रीमन्मन्दरराष्ट्रगन्धो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं नरजजां देवबन्धप्रिया ఓకే సార్ రెడీ చూడండి సార్ అక్కడ చూడట్లే సార్ వాళ్ళు చూడట్లేదు సార్ ఇటు చూడాలి మీరు అందరూ థ్యాంక్ యూ అందరికీ మీ పనులు చేసుకుంటూనే మన శ్రీ వరగాని వెంకట గోపినాథ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గారికి పదవీ విరమణ సందర్భంగా కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు గౌడ సేవా సమితి ఎస్సీల నాలెడ్జ్ హబ్ వారు ఈ రోజు నుంచి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ వారు సప్రేమ పురస్సరముగా సమర్పించిన అక్షర కలహార మాల
పొలగాని కులాలంకార వెంకట గోపీనాథ సహృదయుల రండి సహృదయుల శ్రేయోభిలాషుల ఆత్మీయుల నేత్ర పంక్తులు ఆనందాభిమానములతో మిమ్మల్ని వీక్షిస్తున్న సోదరులందు ఇట్లు సత్కరించుకుంట మాకెంతయో సంతోషదాయకము. ఉదామిత హృదయముగు నిన్ను కూర్చి 4 పంక్తులు పంపుటకు ఇదే తగిన మన అవకాశం ఉండదు. మన ఒకసారి రిటైర్ అవుతారు. విద్యా వినయ సంపత్ సుశోభిత విద్య వల్ల వినయము. విద్య వలన వినయము, వినయము వలన యోగ్యతాదులు సమకూర్చునని పెద్దల వాక్కు. విఠలవాణి పాలెం వెంకటేశ్వర సుశీల దంపతుల ఆహారము చేర్చు వారి వంశాంతరమైన వర్ధిల్లినారు. మీ జనకులు వారి కాలం నుండే బిఏడిలో ఉత్తీర్ణులై ప్రభుత్వోద్యోగమును మిక్కిలి సమర్థతతో నిర్వహించి మీరు ఆ తండ్రి బాటలో పయనించి వారి కంటే పొలగాని వారికి అక్షర సమాపనం ఉంది. ఆకాశముతో ఎదుగుతాడు ఎదిగిన మరవలేదు సామాన్యుల రతలను శిఖరాక్రమపోయిననే తాను నిలిచిన మరవలేదు జనుల సహాయక బాధకాలం మానలేదు ఆపదలకు సాయం అందించడానికి మరవలేదు సమాజ శ్రేయుల దృక్పథాన్ని అనేక మార్లు సాయం అందించాడు నౌకర్యాభివృద్ధికి మరో మార్పు చేయూతనిచ్చారు భగీరథ బంధన శక్తులకి కావాలి మొదగాని వారి విశ్రాంతి చేయడం ఆనందాల నందన వనం జరగాలి వారి భావించడమే ఆరోగ్యవంతమై ఆనందప్రదమై ఉద్యోగ జీవితాల్లో నిరుపమాన సేవలు అందించిన వారి ఉత్తమ నైజం కావాలి మన శిష్యుల జ్ఞానార్జన కేంద్రములకు మార్గదర్శనం. భగీరథ సభ్యులైన బలగాన వెంకట గోపీనాథ్ గారు పరిణమించాలి మన జ్ఞానార్జన కేంద్రానికి పాలక మండలి సభ్యులు పరవశించాలి మన జ్ఞానార్జన కేంద్రమే వారి దిశానిర్దేశనం. ప్రబుద్ధమానం కావాలి మన యువతకు ఉపాధి కల్పన శిక్షణ. మాన్యులు శ్రీ బలగాన వెంకట గోపీనాథ్ అయ్యారస గారికి అభినందన శుభాలను అందిస్తూ వారి విశ్రాంతి జీవితం ఆనందాల నందనమని కావాలని మరోమారు ఆకాంక్షిస్తూ వారి తల్లిదండ్రులు కీర్తి శిష్యులు సుశీల గారికి కీర్తి శిష్యులు వెంకటేశ్వర గారికి స్మృతి చెందిన వెంకటేశ్వరు వల్ల వెంకటరావు వైజాగ్ Look at smile, smile. One more. 32 ఏళ్ల క్రితం 30 సంవత్సరాల క్రితం గౌడ విద్యా సేవా సమితిని ప్రత్యేకంగా 1993లో పెట్టాం. అప్పట్లోనే ఈయన తన జీతం నుంచి నెలకి 100 రూపాయలు ఇస్తుంది. అలాగే దాన్ని మెయింటైన్ చేశాం. అప్పటి నుండి కూడాను ఇప్పటి వరకు నా చేతుల్లో చిక్కారు అందరూ అంటున్నారు. ఇంకెక్కడికి పోయే అవకాశాలు లేవు. ఈ రోజున కౌండిన్యలోనే కాకుండా వారి మామయ్య గారికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా 2 లక్షలతో చేర్పించి ఇవాళ మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి 5 లక్షల రూపాయలు వాళ్ళు విరాళంగా ఇస్తున్నారు. అది ఈ రోజున హీరో గోపీనాథ్ గారి చేతుల మీదుగా ఇస్తున్నారు వారు. సో థ్యాంక్ యూ అండి, వెల్కమ్. ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుబడి ఉన్నారు పనులకు కూడా. One second. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరంద్యోవని, మూగనేలకు నీ
చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా సాగర గర్భాలలోతు జయలు చెంది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు సాగర గర్భాలలోతు జయలు చెంది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా అని జాతిని మొత్తం జాగృతపరుస్తూ మన గౌడ జాతిలో ఒక విద్యా దీపంగా వెలుగుతున్నటువంటి ఆ దీపం వెలుగులో కొన్ని లక్షల మందిని ప్రయాణింపజేసేటువంటి ఒక సంకల్పం తీసుకున్నటువంటి నారాయణ గారికి మరొకసారి మనందరం చప్పట్ల ద్వారా గట్టిగా అశోభాలు వ్యక్తం చేయాలని ఈనాటి సన్మానకర్త రూపినట్టు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు, నమస్కారం.